సీతమ్మ కనబడకపోయేటప్పటికల్లా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆశ విఫలమైంది. వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా వచ్చాను, సాధిస్తాను అనుకున్నాను. అంత ఉత్సాహం మనకు ఉండవచ్చు, కానీ పనిచేస్తున్న కొద్దీ నిరుత్సాహం కలగవచ్చు. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్లే జరగకపోతే నిరుత్సాహం రాదా? ఇది కూడా పరిశీలించాలి. రకరకాల మానసిక పరిస్థితులు దానితో అనుకుంటున్నాడు. దిగులు ఏర్పడుతుంది, దిగాలుతనం అంటారు ఇక్కడ. దీనికి మీరు ఎన్ని పేర్లైనా పెడితే ఫ్రస్ట్రేషను, డిప్రెషను వగేరా వగేరా. కనుక ప్రతికూలత కలగగానే మనసుకు ఏర్పడకు దిగులు. ఆ దిగుల్ని సంస్కృతంలో మాట అంటారండి నిర్వేదము. దిగులు అంటే నిర్వేదము. దిగులు లేకుండా ఉండాలని అనిర్వేదం అంటారు. అంటే దిగాలుతనం లేకుండా ఉండాలి. అంటే ఎప్పుడు దిగులు పడకూడదు. దిగులు పడగానే మనం డౌన్ అయిపోతాం, మానసిక శక్తి తగ్గిపోతుంది. కనుక ఎప్పుడు దిగులు పడకూడదు. మొట్టమొదటి హనుమంతుని పరిశీలించండి. సక్సెస్ టిప్స్ ఎవరైనా చెప్పచ్చు, కానీ సక్సెస్ విత్ క్యారెక్టర్ ఋషులే చెప్పగలరు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇందాక పరిశీలించినప్పుడు నా దృష్టి నిర్మలంగా ఉందన్నాడే, అది సక్సెస్ విత్ క్యారెక్టర్. కనుక సుందరకాండలో మీరు సక్సెస్ టిప్స్ చాలా చెప్పచ్చు, ధృతి దృష్టి మతి దాక్షం, కానీ క్యారెక్టర్ అంటే అన్నిటికంటే గొప్పదండి. అది హనుమంతుడి దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నది మళ్ళీ పరిశీలిస్తున్నాడు. దిగులు ఎప్పుడు ఉండకూడదు. దిగులు లేనివాడే ఏ పనైనా సాధించగలడు. అందుకే పని ప్రారంభించిన నుంచి ఫలితం సాధించే వరకు దిగులు పడకుండా ఉండాలి. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం. అనిర్వేద గొప్ప టర్మ్ ఇచ్చింది రామాయణం. దిగులు లేకుండా ఉండడం అంటే మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, దిగాలుతనానికి తావివ్వకూడదు. అలాంటి చిత్తవృత్తి కలవాడు మాత్రమే సంపదలు పొందగలడు, సుఖాన్ని పొందగలడు. అందుకే సంపదలకు సుఖానికి అనిర్వేదమే మూలం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదమే ఏ పనినైనా సాధించి పెట్టగలదు. నిర్వేదానికి గురయ్యాడా పతనమైపోతాడు, పని సాధించలేడు, బలహీనుడైపోతాడు. అని అనిర్వేదంతోనే వెతుకుతానన్నాడు.